రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయి ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న మా దేవా, మీకే స్తుతులయా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి సమయం వరకు కూడా మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృప కుమ్మరించి రక్షించి సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈరోజున మా ప్రతి ప్రయాణములో మీ దేవదూతల కంచె దయచేశారు. చిన్న ప్రమాదము అపాయము కూడా కలగకుండా కాపాడారు నాయనా. అయ్యా, ఈరోజున మాకే లోటు లేకుండా ప్రతి వాటిని సమృద్ధిగా దయచేసినందుకు స్తోత్రాలు. మా పనులలో మేము పని చేయుటకు శక్తిని బలమును దయచేసినందుకు వందనాలు నాయనా. ఈ రాత్రికాల సమయంలో మా కుటుంబాన్ని మరొకసారి చూసుకొని ఈ విధంగా మోకరించి మీ సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాము నాయనా. అందును బట్టి మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వారు నీకు కీర్తనల గ్రంథము 21వ కీర్తన 11వ చరణము. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయములు పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అవును ప్రభువా, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లలేదు నాయన. మీ బిడ్డలైనా మా పైకి వస్తున్న ఎటువంటి ఆలోచనలు కూడా వర్ధిల్లవు ప్రభువా. అయ్యా, మీ బిడ్డలమైన మా యందు ఎవరైతే ప్రభువా దురుపాయాలు పన్నుతున్నారో మమ్మల్ని నాశనపరచాలని, మా యొక్క ఉద్యోగములను, మా యొక్క వ్యాపారములను, మా యొక్క పరిచర్యలను అయా పడవేయాలని చూస్తూ ఉన్నారో వారు ఏది చేసినప్పటికీ దానిని కొనసాగించలేరంటున్నారు ప్రభువా. మా శత్రువులందరినీ ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిని అప్పజెప్తుండగా అయా, వారు చేస్తున్న ప్రతి పనిని ఆటంకపరచండి, ఆపివేయండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో నాయన, ఈ రాత్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాము, పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ సమస్యతో, ఏ శోధనతో, ఎటువంటి ఆలోచనతో మీ సన్నిధిన ఈ రాత్రిన నిలబడి ఉన్నారో నాయన, వాటన్నిటిని బట్టి ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం. వారికి వాటిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయా, అనారోగ్యముతో బాధించబడుతున్న వారు ఉన్నారు నాయన. హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో, అత్యవసరమైన అయా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. బిడ్డలను తాకండి, మంచి ఆరోగ్యము దయచేయండి. ఎటువంటి భయంకరమైన వ్యాధితో, బాధలతో వారి రాత్రిన కృంగిపోతున్నారో, కన్నీరు విడుచుచున్నారో అయా, వారి కన్నీటిని ఆనందముగా మార్చండి తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. అయా, అదేవిధంగా దురాత్మ శక్తుల చేత ఎవరైతే పీడించబడుతున్నారో యేసు నామములో ప్రతి దురాత్మ శక్తిని లయపరచండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు కుటుంబంలోని సమస్యలను బట్టి కృంగిపోతున్నారో తండ్రి, మీ సన్నిధికి వారిని తీసుకొని వస్తున్నాము తండ్రి. అయా, కుటుంబంలో శాంతికరమైన వాతావరణాన్ని అంతటిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము. అయా, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. తల్లిదండ్రుల మాట వినేలాగున వారి హృదయాలు మార్చండి. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు విడుదల దయచేయండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి తండ్రి విడుదల అనుగ్రహించమని ప్రభువా. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో నాయన, అప్పులనే సమస్య నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ప్రభువా, ఒక పూట భోజనము కూడా చేయలేని పరిస్థితుల్లో తండ్రి అయా బిడ్డలు ఉంటుండగా తండ్రి, వారి జీవితాల్లో సమృద్ధిని కలగజేయండి తండ్రి. అయా, ఎవరైతే బిజినెస్లో నష్టపోయారో, జాబ్స్ కోల్పోయారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారికి వాటిని తిరిగి దయచేయమని నాయన. ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో బిడ్డలకు గర్భఫలము దయచేసి సంతానమును అనుగ్రహించి సాక్షిగా నిలవబెట్టుకోమని. అయా, వీసాల కొరకు, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో నాయన, వాటిని వారికి దయచేయండి. విదేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి అయా, మీ చిత్తంలో సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. తండ్రి, రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న వారికి, నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డకును మీ రక్షణ, మీ కాపుదల దయచేసి సురక్షితంగా వారిని భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, మా భారతదేశమును, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా కాచి కాపాడి భద్రపరచండి నాయన. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా తండ్రి అలసిపోయిన దేహములతో ఉంటుండగా మా గృహాల చుట్టూ మీకు అగ్ని కంచె దయచేయండి ప్రభువా. తండ్రి, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా మంచి నిద్ర, సురక్షితమైన కంటి నిండా నిద్రను అనుగ్రహించండి తండ్రి.
అయా ఏ అపవాది కానీ, శత్రువులు కానీ, దొంగలు కానీ, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితిని కానీ రాత్రిని మా దరికి చేరకుండా, మా గృహాల దరికి చేరకుండా మీరే మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకొనమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో మేమందరము కూడా సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.